గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి మానవతరాయ్ గారికి, చారి గారికి, కోటేశ్వరరావు గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీని. మీరు ఓటమిని నాట్ గెలుపు, బీఆర్ఎస్ ఓటమిని ముందే గ్రహించి ఏ రకంగా దీన్ని డైవర్ట్ చేయాలి అనేది ఈ రకమైనటువంటి ఒక ఎత్తుగడని తీసుకుంది అనేది వాళ్ళ వాదన. అండ్ ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పారు, మీరు అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఓటేశారు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేశారు. మరి ఎవరి హయాంలో ఇది జరిగినట్టు? అప్పుడు మీరు మౌనంగా ఉండి ఇప్పుడు ఎందుకు మరి దీనిపైన కంప్లైంట్ చేస్తున్నారు? రోజా గారు, మంచి ప్రశ్న. మీరు అయితే వాస్తవానికి 2023లో అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఓటర్ల సంఖ్య 3,75,000. ఇప్పుడు ఈరోజు ఫైనల్ ఓటర్ లిస్టు వచ్చిన తర్వాత 3,98,000. దాంట్లో మళ్ళీ 12,000 ఓట్లు తొలగించడం అని చెప్పేసి ఎస్ఈసీ వాళ్ళు చెప్తున్నారు. కొత్తగా చేరినంత 23,000, అంటే టోటల్గా ఒక 35,000 ఇంక్రీజ్ అయినాయి. అంటే 12 తొలగించినాక తర్వాత కూడా దాదాపు 23 పెరిగినాయి, కాబట్టి 35,000 ఓట్స్ పెరిగినాయి. దాంట్లో మాకు వచ్చినటువంటి అనుమానం ఏంటంటే, అసలు ఎలక్షన్ కమిషన్ చేసేటటువంటి ఓటర్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషను ఏదన్నా ఇన్నోవేటివ్ తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు ఉండేటటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్తో డిస్ట్రిబ్యూట్ చేయాలి ఓటర్ ఐడి కార్డ్స్. దాన్ని కాంగ్రెస్ అభ్యర్థిగా అంటే అభ్యర్థి కంటెస్టెంట్గా కాబోతున్నటువంటి నవీన్ కుమార్ యాదవ్ గారు ఆ ఓటర్ ఐడి కార్డులని పంపిణీ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు కూడా చేశారు. ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూటర్ చేసిందని చెప్పేసి కేసు నమోదు చేశారు ఆయన మీద. అది అందరిలో దానికి స్పష్టంగా ఉంది. అయితే విషయం ఏంటంటే, మేము దాని తర్వాత అంటే ఓటర్ ఐడి కార్డు ఇట్లా నమోదైనాయి తర్వాత మాకుండేటటువంటి, నేను కూడా వెంకటగిరి కాలనీలో అక్కడ ప్రచారం చేస్తున్నాను. అయితే మాకున్నటువంటి బూత్ లెవెల్ ఇన్ఛార్జెస్ వాళ్ళందరితో కూడా మేము ఫస్ట్ ఇచ్చింది అలా టాస్క్, ఫస్ట్ ఓటర్ ఐడెంటిఫికేషన్ చేయండి. మీరు ఎంతమంది ఇక్కడ లోకల్ ఉన్నారు, ఎంతమంది షిఫ్ట్ అయిపోయారు, ఏంది చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి మేము చెప్పిన తర్వాత మాకు తెలిసింది ఏంది, ఒకటి సంస్కృతి ఎవెన్యూ అపార్ట్మెంట్స్లో 43 ఓట్లు ఉన్నాయి. ఆ దాంట్లో అంటే గతంలో ఇప్పుడు కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉండే 1.5 year కింద ఆక్యుపేషన్లకు వచ్చిన ఆ రెసిడెంట్స్ ఇప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది, అందుకోసమని అక్కడ నుంచి ఎటో వెళ్ళారు అని చెప్తున్నారు. లేదు, వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో 43 ఓట్స్ ఉంటే ఒక్కరు కూడా అందులో లేరు. ఎవరిని అక్కడ ఉండేటటువంటి లోకల్గా ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళని అడిగితే ఇక్కడ ఈ ఓటర్స్ ఎవరు కూడా లేరు అని చెప్తారు. ఓకేనా, ఒక్కటి కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకోటి బూత్ నెంబర్ 125లో 23 ఓట్స్ ఉన్నాయి. అది 80 గజాల ప్లేస్లో 23 ఓట్లు ఉన్నాయి. అందులో వాళ్ళ ఎవరైతే ఓనర్ ఉన్నారో 3 ఓట్లు మాత్రమే, ఒకటి ఓనర్ ఓటు, ఇంకోటి 2 టెనెంట్స్ ఓట్స్, మిగతా 20 ఓట్లు ఎవరివో తెలియదు, వేరే ఓట్స్ అట్లనా. తర్వాత హౌస్ నెంబర్ 118 అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుని ఇల్లు, 32 ఫేక్ ఓట్స్ ఉన్నాయి దాంట్లో. అవన్నీ కూడా ఎప్పుడు నమోదైనాయి? సెప్టెంబర్ 2 ఈ సంవత్సరం సెప్టెంబర్ 2 రోజు నమోదైనటువంటి ఓట్లు. మెజార్టీగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ 35,000 నమోదైన దాంట్లో సెప్టెంబర్ 2 రోజు మెజార్టీగా నమోదైనటువంటి ఒక శ్రీనివాస్ రెడ్డి అని సిరిసిల్లకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన ఓటు జూబ్లీస్లో వచ్చింది. ఆయనని మీడియా వాళ్ళు కూడా ప్రశ్నిస్తే అసలు నాకు సంబంధం లేదు, నా సిరిసిల్ల, నేను ఇక్కడ బతుకుతా, నా ఓటు ఎట్లా జూబ్లీస్ వచ్చిందని ఆయన ఆశ్చర్యపోయాడు. అదేవిధంగా కొవ్వూరు కార్తిక్ అని ఇంటి నంబర్ 8-3-229 బై P/75/H, ఆయన 3 ఓట్లు ఉన్నాయి. ఒకటే ఇంటి నంబర్ మీద 3 ఓట్లు ఉన్నాయి. 3 డిఫరెంట్ ఎపిక్ నంబర్స్ ఉన్నాయి. అదేవిధంగా మాధురి అని ఆమె సేమ్ పర్సన్, ఒక దాంట్లో చూడిదార్తో ఉంది, ఒక దాంట్లో శారీతో ఫొటోస్, 2 ఫోటోస్ ఉన్నాయి. ఇట్లా ఈ హౌస్ నంబర్ ఒకటి మీరు చూడాలి, 8-3-229 బై D/43/1, దీంట్లో 42 ఓట్స్ ఉన్నాయి. మా వాళ్ళు పోయి అడిగితే అసలు ఆ డోర్ నెంబరే లేదు, ఆ ఇల్లే లేదు, దాని మీద 43 ఓట్స్ ఉన్నాయి. ఇట్లా మొత్తం చూస్తే మేజర్గా 30, 40, 50, 100 చిల్లర ఓట్లు కూడా ఒక్క ఇంటి నంబర్ పేరు మీద ఉన్నాయి. మొత్తం 287 ఇండ్లని ఇట్లా ఐడెంటిఫై చేసినాం మేము. చేస్తే 12,045 ఓట్లు ఈ రకంగా మెజార్టీగా నమోదైనాయి. అవన్నీ మెజార్టీగా సెప్టెంబర్ 2 రోజు నమోదైనాయి. ఓకే, మేజర్గా. అంటే వీళ్ళు ఏం చేయదలుచుకుర్రు? ఇంకొక విషయం, మిత్రులు చెప్తున్నారు ఎవరో తెలియదు, ఏందో తెలియదు అని. ప్రవీణ్ కుమార్ యాదవ్, ఎవరి నవీన్ కుమార్ యాదవ్ తమ్ముడు, ఆయన 3 ఓట్లు ఉన్నాయండి. 2 ఓట్లు సేమ్, ఒకటేమో ఇంటి నంబర్ మీద, ఒకటేమో షాప్ నంబర్ మీద 2 ఓట్స్ ఉన్నాయి. సేమ్ ప్రవీణ్ కుమార్ పేరు మీద 2 ఇక్కడ ఉన్నాయి, ఒకటి రాజనగర్ కాన్స్టిట్యున్సీలో మణికొండలో ఉంది. 3 ఓట్లు ఉన్నాయి, 3 ఎపిక్ ఐడి నంబర్స్ ఉన్నాయి. ఇట్లా
మేము కోరేది ఏంటంటే ఈరోజు రాహుల్ గాంధీ గారిని మేము ప్రశ్నించినాం. ఈరోజు కేటీఆర్ గారు కూడా మా కేటీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు. మీరు ఓట్కా చోరీ ఏదైతే ఓట్ చోరీ అని చెప్పేసి బీహార్లో చాలా పెద్ద ఎత్తున మేము ప్రచారాలు చేసి నెల రోజులు పార్లమెంట్ మొత్తం కూడా స్టాల్ చేసి హంగామా చేసి సుప్రీంకోర్టుకు ఇవన్నీ చేసిరు కదా. మీ ప్రభుత్వం ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వంలో ఈడ చోరికా ఓట్ దొంగ ఓట్లు నమోదు చేసుకుంటున్నారు. దీని మీద ఎవరు స్పందించాలి? రాహుల్ గాంధీ స్పందించాల్సిన అవసరం లేదా? ఇక్కడ జరిగినటువంటి దాంట్లో మేమేమన్నామంటే మేము నిన్న పోయి మాకు ఎప్పుడైతే ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయో, ఈ దృష్టికి వచ్చినప్పుడు మేము ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధిగా ఇక్కడ ఎవరైతే ఉంటారో CEO సుదర్శన్ రెడ్డి గారిని కలిసినాం, రిప్రజెంట్ చేసినాం. 24 hours అయిపోయింది, ఇప్పటి వరకు వారి నుండి స్పందన లేదు. కాబట్టి మేము దీని మీద తప్పకుండా న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాం. సుమోటోగా తీసుకుంది కదా, సుమోటోగా తీసుకుని 24 గంటల్లో దాని మీద విచారణ చేయాలి. ఇప్పుడు మేము ఏమంటున్నాం, మా డిమాండ్ ఏంటంటే ఇది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. మేము ఒక పార్టీ పరంగా మేము చేసినాం, పార్టీ పరంగా మాకుండేటటువంటి నెట్వర్క్ మాకుండే బూత్ ఇన్ఛార్జ్తో మేము చేసినాం. మేమేం అడుగుతున్నాం అంటే మొత్తం కూడా టోటల్గా ఈ ఏదైతే 3,98,000 ఓట్స్ ఉన్నాయో దాన్ని వెరిఫికేషన్ చేయాలి, డోర్ వైజ్గా వెరిఫికేషన్ చేయాలి. చేసి ఎవరైతే డూప్లికేట్స్ ఉన్నాయో, డూప్లికేట్స్ కావచ్చు, ట్రిప్లికేట్స్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఓట్స్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా తొలగించాలి. అదేవిధంగా ఎవరైతే బాధ్యులు అవుతున్నారో, మొన్న రీసెంట్గా September 2 రోజు ఇవన్నీ నమోదైనాయి కదా, దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తప్పకుండా మేము కోర్టును ఆశ్రయిస్తాం, న్యాయపరంగా చేస్తున్నాం. ఇవన్నీ చెప్పుకుంటూనే మేము ఏం చెప్తున్నాం తెలుసా, అల్టిమేట్గా మేము ఎన్నికల్లో గెలవబోతున్నాం. మీరు ఎన్ని చేయగలిచినా మా మెజార్టీని తగ్గియగలుగుతారు తప్ప మీరు ఈ దొంగ ఓట్లతోని గెలుపుని అడ్డుకోలేరు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, కంటోన్మెంట్ మీదే సిట్టింగ్ స్థానం, దాని జరిగిన ఉప ఎన్నిక కాంగ్రెస్ కైవసం చేసుకుంది, సేమ్ అదే రిజల్ట్ రిపీట్ అవ్వబోతుంది. రోజా గారు మీరు ఎవరన్నా మీరు ఈ మీ రాజ్ న్యూస్ అనేది పక్కకు పెట్టేసి మీరు ఎక్కడన్నా తిరగండి, తెలంగాణలో ఏ ఊరికన్నా పోదాం, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తామని ప్రజలు ఎవరన్నా అంటే దేనికన్నా దానికి సిద్ధం నేను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలలో ఎక్కడ హామీలు అమలు చేసి ప్రతి ఒక్క మహిళకి ఈరోజు 2,500 ఇస్తున్నారు. ఈరోజు 55,000 ప్రతి ఒక్క మహిళకు బాకీ పడ్డాడు. అదేవిధంగా ప్రతి వృద్ధులకు, వికలాంగులకు అందరు కూడా 2,000 పెన్షన్ పెంచుతున్నాడు. ఆ విధంగా 44,000 బాకీ పడ్డాడు. ప్రతి రైతుకు ఈరోజు 4 ఎకరాలు ఉన్న రైతుకు 76,000 బాకీ పడ్డాడు. తులం బంగారం 8 లక్షల పెళ్లిలు అయినాయి, 8 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు. స్కూటీలు మహిళా విద్యార్థులు 18 ఏళ్ళు నిండితే వాళ్ళకి స్కూటీలు ఇస్తా అన్నాడు. అదేవిధంగా ప్రతి విద్యార్థికి 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు. ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయలేరు. ఈరోజు మొత్తం కూడా చెప్తున్నటువంటి వీళ్ళు చెప్పి స్టార్ట్ చేసి ఇడిచిపెట్టిన ఉన్నాయి. రైతు బంధు కావచ్చు, రైతులకు ఈరోజు ఒడ్లకు సన్నబియ్యాలకు బోనస్ 1,100 చిల్లర ఇవ్వాలి. ఎప్పుడైపోయింది? రబ్బీ సీజన్ ఎప్పుడైపోయింది? ఇప్పటి వరకు ఆ బోనస్ ఎక్కడ పోయిందో బోగస్ అయిపోయింది. రుణమాఫీ అదే పరిస్థితి. రుణమాఫీ చేసినామని చెప్తున్నారు, ఊర్లకు పోదామని మేము ఛాలెంజ్ ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు సొంత ఊరికన్నా పోదాం, సొంత కాన్స్టిట్యూన్సీ కన్నా పోదాం. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిచి తీరుతాము, ఇది మా 2 ఏళ్ల పాలనకు రెఫరెండం డెఫినెట్ గా తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వస్తుంది రెఫరెండం తీసుకుంటే. రెఫరెండం తీసుకుంటా అనుకో రేవంత్ రెడ్డి గారు 101% నేను అక్కడ తిరుగుతున్నా, దాదాపు 10 రోజులు నేను గ్రౌండ్లో తిరుగుతున్నా. నాకు తెలిసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ పాలన కావాలి మాకు. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ మంచి చేసిండు, ఏదో భ్రమలు కల్పించిండు రేవంత్ రెడ్డి. 100% వీళ్ళకు ఓట్లు వేసే క్వశ్చన్ లేదు, డిపాజిట్ పోయే పరిస్థితి ఉంది కాంగ్రెస్ కు డిపాజిట్. ఇప్పుడు ఈ 20-30 వేల ఓట్లు వీళ్ళు నమోదు చేసుకున్నారు కదా, వీళ్ళతోనే మన డిపాజిట్ కోసం ప్రయత్నం చేస్తారు తప్ప వీళ్ళు గెలిచేది కాదు.